You're watching CVR News English. This is Havira Kottapalli. Well, moving into the details, AP Chief Minister N. Chandrababu Naidu discussed his Davos visit, focusing on attracting global investments and promoting Andhra Pradesh's economic growth. He emphasized the importance of partnerships, innovations, and new technologies in shaping the state's future. Naidu also highlighted the success of IT development in Hyderabad and stressed the need to create jobs. He also pointed out that while the per capita income in the US is $60,000, Indians in America earn rupees $1,20,000, showcasing the potential of the Indian workplace globally. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని, లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని. హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు. మీరు బాంబేకి రండి, ఢిల్లీకి రండి, నైట్ అక్కడ పడుకోండి, తెల్లవారు తెలిసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి, మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేదా మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని. అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా, మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు. దట్ వాజ్ ది బిగినింగ్. అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఒక మిత్ ఉండేది, దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్, డబ్బులుండేవాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళితే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడడం అనేది ఒక మిత్ అనమాట. దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు. మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోస్లో. ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు, నేను హైదరాబాద్ గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని. ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముందనేవాడు. ఏముంది. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని, లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని. హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు. మీరు బాంబేకి రండి, ఢిల్లీకి రండి, నైట్ అక్కడ పడుకోండి,
తెల్లవారితో లేసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి, మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని YSRCP Rajya Sabha MP Vijay Sai Reddy confirmed that his resignation was accepted by the Rajya Sabha Chairman Jagdeep Dhankar, stating it was voluntary and due to personal reasons, and Reddy shared that he has discussed his decision with YSRCP President Jagan Mohan Reddy, who advised him not to resign. However, Reddy chose to proceed with the decision to quit politics. The resignation letter was submitted in the Speaker's format and was immediately approved by the Chairman. My resignation, and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reason, whether it is voluntary or is there any coercion or undue influence. I have explained to Honorable Chairman that my resignation is voluntary, spontaneous, and there is no coercion, pressure or no undue influence. And it is only because of personal reasons I have submitted my resignation. I have requested the Honorable Chairman to kindly accept it, and he obliged my accept, and he has accepted the resignation. Did you speak to Mr. Jagan Mohan Reddy before taking the Yes, decision? I have spoken to my Honorable Party President Sri Jagan Mohan Reddy Garu yesterday, and I have explained him in detail the reasons why I have taken the decision to quit the politics. And he has advised me not to do so. Despite the fact that he has asked me not to do so, I have continued with my decision, and I have submitted my resignation, and I will be quitting the politics. But will you still be in some ways? My resignation, and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reason, whether it is voluntary or is there any coercion or undue influence. Telangana Chief Minister Revanth Reddy held a review meeting for the launch of 4 welfare schemes, including Indiramma Houses, New Ration Cards, Indiramma Atmiya Bharosa and Raitu Bharosa. Well, the government has prepared beneficiaries list for some schemes, but there had been a large number of applications for others, and discussions focused on processing these applications and addressing confusing raised during village meetings.
YSR Congress Party MP Vijay Sai Reddy's resignation and his political retreat sparked sharp remarks from Andhra Pradesh Congress President Y.S. Sharmila. She stated that Vijay Sai Reddy would not have resigned without the approval of his brother, former Chief Minister and YSRCP leader Y.S. Jagan Mohan Reddy. Sharmila criticized Vijay Sai Reddy for speaking recklessly about his family and children. She also expressed that his departure from YSRCP was not a minor issue and questioned Jagan's leadership, suggesting that figures like Vijay Sai Reddy leaving the party should make him reflect on his position. Sharmila also pointed out that many others were gradually distancing themselves from Jagan, calling it a sign of his leadership failure and loss of credibility. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన